హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను కూడా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాబేజీ శనగపప్పు కర్రీ అండి. సూపర్గా అయితే ఉంది. చాలా చాలా టేస్టీగా ఉంది. చాలా సింపుల్గా కూడా వండుకోవచ్చు. ఇది రాగి సంగటి, రోటీ, చపాతి ఎందులోకైనా, రైస్లోకి, దేనిలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నా ఛానల్ చూసి ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా అయితే మన వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ అండి, దయచేసి నా ఛానల్ను చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. వేరే కంట్రీలో ఉండి పని చేస్తూ మళ్ళీ వీడియో చేయడం అంటే చాలా కష్టంగా ఉందండి. కాబట్టి చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ క్యాబేజీని నేను చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి ఉంచుకున్నానండి. నేను ఒక్కదాన్ని కాబట్టి నాకు సరిపడా క్యాబేజీని తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ఆనియను ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి. ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా దంచి పెట్టుకున్నాను. ఇప్పుడు టమోటా, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా పచ్చివాసన పోయే విధంగా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా చిన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కలు కూడా ఇందులో వేసి కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇందులోకి సరిపడా ఉప్పు, పసుపును కూడా వేసుకున్నానండి. అంతా కలుపుకొని ఒకసారి మూత పెట్టి అయితే ఉడికించుకున్నాను. ఇప్పుడు ముందుగా ఒక గంట పాటు నానబెట్టి ఉంచుకున్న పచ్చి శనగపప్పును కూడా ఇందులో వేసి కలుపుకుంటున్నాను. ఈ శనగపప్పు కూడా కొద్దిసేపు ఆయిల్లో ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నానండి. మనం ఆల్రెడీ ఒక గంట పాటు నానబెట్టి ఉంచుకున్నాం కాబట్టి తొందరగానే ఉడుకుతాయి. చాలా సింపుల్గా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఈ క్యాబేజీ శనగపప్పు కాంబినేషన్ కర్రీ సూపర్గా అయితే ఉంటుంది. ఎందులోకైనా సూపర్గా అయితే ఉంటుందండి. ఇందులోకి కావలసిన మసాలాలన్నీ వేసుకున్నానండి. అది మిస్ అయింది చిన్న క్లిప్పు. మసాలాలన్నీ వేసుకున్న తర్వాత అయితే మనకు గ్రేవీకి కావాల్సిన వాటర్ అయితే వేసుకొని ఉడికించుకుంటున్నాను. కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకున్నానండి. ఈ విధంగా ఇప్పుడైతే కొంచెం అంతా కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ మన కర్రీ అయితే ఉడికిపోయిందండి. కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల కమ్మగా కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నా కర్రీ ఎంత సింపుల్గా టేస్టీగా తయారు చేసుకున్నాను. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి, నేనైతే డిష్ అవుట్ చేసుకున్నాను. బౌల్లోకి అయితే తీసుకొని పెట్టానండి. ఇప్పుడైతే వేడిగా ఉంది. రైస్ అయితే పెట్టుకున్నాను.
టేస్ట్ చూద్దాం. చాలా బాగుందండి చూడడానికి కూడా ఎమ్మిగా. రాగి సంగట్లకి అయితే సూపర్గా అయితే ఉంటుందండి. శనగపప్పు చెదిరిపోయేలాగా లేకుండా ఈ విధంగా ఉడికినట్లయితే కర్రీ సూపర్గా ఉంటుంది. కొంచెం అంత పలుకుగా ఉంటే చాలా బాగుంటుందండి మనం తినేటప్పుడు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఉంటాను. ఓకే, బాయ్.